Hey everyone, hope you are doing great. నేను ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ పెట్టాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. డూ వాచ్ దెమ్. డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పాను కదా, లైక్ కేటగిరీస్లో వచ్చేసి ఓ ఇన్ఫినిటీ అవార్డ్స్ అని అండ్ ప్యాషన్ అండ్ స్పార్క్స్ అండ్ హెచ్సిఎల్ ఫౌండేషన్, ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి. రెడ్ ల్యాడర్ అవార్డ్స్, లైక్ ఐ డోంట్ నో ఆల్ ద నేమ్స్, బట్ ఇలా కేటగిరీస్ వైజ్ ఉంటుంది అనమాట. ఈ అవార్డ్ ఫంక్షన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మేలో కండక్ట్ చేశారు అనుకుంటా, మే ఆర్ ఏప్రిల్, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. ఈ ఇయర్ అయితే మే ఎండ్లో కండక్ట్ చేశారు. మీకు అవార్డ్ వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే 1 month బిఫోరే, ఐ మీన్ అవార్డ్ ఫంక్షన్ ఉన్న 1 month బిఫోర్ మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. కంగ్రాచులేషన్స్, యూ గాట్ అవార్డ్ అండర్ దిస్ కేటగిరీ, వీ వుడ్ లవ్ టు సీ యువర్ ప్రెజెన్స్ అట్ ద వెన్యూ అని చెప్పి వెన్యూ డీటెయిల్స్ అని తర్వాత ఇస్తారు. సో బిఫోర్ 1 month ఇట్లా మనకి మెయిల్ వస్తుంది, సో దట్ వీ విల్ బీ నోయింగ్ లైక్ వీ గాట్ అన్ అవార్డ్. సో ఈ అవార్డ్ ఫంక్షన్కి మన ఫ్యామిలీలో ఆర్ ఫ్రెండ్స్లో లైక్ 2 people వరకు అలో ఉంటుంది. అదర్ దాన్ దట్ దే వోంట్ అలో. ఎవరైనా తీసుకురావచ్చు, బట్ 2 people అయితే అలో చేస్తారు. మా ఫ్యామిలీ అయితే ఇక్కడ లేరు కాబట్టి ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాను. ఆబ్వియస్లీ మా మదర్ అండ్ సిస్టర్ ఉంటే తప్పకుండా అటెండ్ అవుతారు, బికాస్ మన ఫ్యామిలీ ఆబ్వియస్లీ మన సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. సో సక్సెస్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ ముందు ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం మై ఫ్రెండ్ అకంపెనీడ్ మీ వెల్ అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ వెన్యూ అనేది కన్ఫర్మ్ చేసి మెయిల్ డ్రాప్ చేస్తారు. మెయిల్ వచ్చింది. వెన్యూ ఎక్కడంటే హిల్టన్ హోటల్స్, అది మానితా టెక్ పార్క్ దగ్గర అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వెన్యూ అండ్ ఇప్పుడు కూడా సేమ్ వెన్యూ. ఇట్ ఈస్ అ 5-star హోటల్, వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్స్ అట్ బెంగళూరు. నాకు ఏ కేటగిరీలో ఇప్పటిదాకా 3 అవార్డ్స్ వచ్చాయి అంటే, లాస్ట్ ఇయర్ అయితే 2 అవార్డ్స్ వచ్చాయి అండర్ ప్యాషన్ అండ్ స్పార్క్స్ అండ్ ఆల్సో హెచ్సిఎల్ ఫౌండేషన్ అవార్డ్స్. అసలు ఈ అవార్డ్స్ ఏంటి అంటే, ప్యాషన్ క్లబ్ అవార్డ్స్ అంటే ఏంటంటే, లైక్ మీరు కనుక డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో కానీ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉంటే, సో ప్యాషన్ అండ్ స్పార్క్స్ అవార్డ్ అయితే మీకు ఇస్తారు. సో నేను మా కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అసలు ఏది వదలను. మీకు తెలుసు కదా, డ్యాన్స్ అంటే పిచ్చి అని నాకు. సో ఆబ్వియస్లీ ఫర్ స్ట్రెస్ రిలీఫ్, ఫర్ ఎ చేంజ్, I would like to participate and I don't want to miss any opportunity. So till now ఎంత పాసిబిలిటీ ఉంటే అంతగా నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి లైక్ క్లయింట్వి ఉంటాయి అనమాట, లైక్ టౌన్ హాల్ మీటింగ్స్, చాలా చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ అని చెప్పొచ్చు. ఊరికే ఏదో డ్యాన్స్ చేయడానికి ఇచ్చేసారా అవార్డ్ అనుకోకండి. లైక్ ఫ్యూ ఆర్ వెరీ ప్రెస్టీజియస్. లైక్ క్లయింట్స్ వచ్చినప్పుడు మనల్ని చూస్ చేసుకుని
వాళ్ళు మన ఆర్ట్ని ప్రెజెంట్ చేయమంటున్నారు అంటే అక్కడ చాలా చాలా హ్యాపీగా నేను వెళ్ళేదాన్ని కొన్ని ప్రోగ్రామ్స్కి. కొన్నిసార్లు కుదిరేది కాదు, ఐ వాజ్ ఇన్ గో. ఎవ్రీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అండ్ డ్యాన్స్ ఇస్ అ స్ట్రెస్ బస్టర్ ఆబ్వియస్లీ నాకు అండ్ చూసే వాళ్ళకి కూడా, బికాజ్ సమ్ పీపుల్ లవ్స్ టు వాచ్ ద డ్యాన్స్. దాంట్లో చాలామంది మోస్ట్లీ నన్ను మా కంపెనీలో బాగా గుర్తుపట్టేది ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసాక. అండ్ చాలా మంది కాంప్లిమెంట్ చేస్తారు, చాలా బాగా చేస్తావు డ్యాన్స్, చాలా బాగా ఇస్తావు ఎక్స్ప్రెషన్స్ అని. లైక్ అవే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. చూసినప్పుడల్లా కొంతమంది గుర్తుపట్టి అడుగుతారనమాట, లైక్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి. సో యా, వెన్ పీపుల్ కాంప్లిమెంట్స్ అస్ ఫర్ అవర్ ఆర్ట్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇంకో అవార్డు వచ్చిందని చెప్పాను కదా, హెచ్సిఎల్ ఫౌండేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి నేను చాలా ఎక్కువ వెళ్ళేదాన్ని లాస్ట్ ఇయర్. సో అప్పుడు గుర్తించి లైక్ రికగ్నైజేషన్ ఇచ్చారనమాట. దానికి హెచ్సిఎల్ ఫౌండేషన్ అవార్డు అనేది ఒకటి వచ్చింది నాకు. సో చాలా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. ఉంటే లింక్స్ ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ ఫౌండేషన్లో మేము వెళ్ళిన ప్లేసెస్కి అండ్ మేము చేసిన సోషల్ యాక్టివిటీస్ గురించి నేను డిస్కస్ చేశాను దాంట్లో. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీ. అండ్ ఈ ఇయర్ అయితే ప్యాషన్ క్లబ్లో అవార్డు వచ్చింది. బికాస్ నేను ఫౌండేషన్కి అంతగా వెళ్ళలేదు డ్యూ టు సో మెనీ వర్క్స్ అండ్ ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ నో ప్రాబ్లమ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ గెటింగ్ ద రికగ్నైజేషన్ అగైన్. యాక్చువల్గా హోటల్ ఉంటుంది కదా, హోటల్ దగ్గర కాదు, హోటల్ ఫస్ట్ మనకి హోటల్ దగ్గర దిగాము. బట్ అక్కడ కాదు ప్రోగ్రామ్, పక్కనే ఇంకోటి ఉంటుంది కన్వెన్షనల్ సెంటర్ అని చెప్పి. పక్కనే కాదు, కొంచెం ముందుకు వెళ్ళాలి, కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ మనకి ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అండ్ నా స్లాట్ వచ్చేసి 2:30 స్లాట్, 2:30 PM ఇచ్చారు. అండ్ వెళ్ళిన వెంటనే ఒక ఫస్ట్ మన డీటెయిల్స్ అన్ని తీసుకొని స్మార్ట్ వేలో దే హ్యావ్ గివెన్ అ స్మాల్ గిఫ్ట్ అండ్ అ ట్యాగ్ అండ్ వాట్ ఎల్స్, యా అంతే ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. అండ్ సారీ బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చారు. నేను మీకు ఇక్కడ ఇస్తాను, వీడియో చూడండి. బోర్డింగ్ పాస్ అండ్ ఇంకోటి ఇచ్చారు ఏమంటే సో ఆ బుడ్డి గిఫ్ట్ ఉంది ఒకటి. ఆ బుడ్డి గిఫ్ట్లో ఏముంది అనేది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ట్యాగ్ ఇవన్నీ నేను చిన్న మినీ బ్లాగ్లో చేశాను కదా, చూడండి. అండ్ ఇప్పుడు అది ఆ బాక్స్లో ఏమి ఇచ్చారనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వెయిట్. సో దిస్ ఈస్ ద గిఫ్ట్ బాక్స్ దే గివెన్ వెన్ వీ ఎంటర్డ్. దీంట్లో ఏముంది అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ ఇట్లా ఒక స్టిక్కర్ ఉంది, ఒక బ్యాడ్జ్ ఇచ్చారు, అచీవర్ బ్యాడ్జ్. Oh my god. Okay, I can't open it because ఇలాగే చూపిస్తాను. ఇట్లా తీసి బయటికి. వావ్, సీ దిస్. ఏదో కప్ అనుకోకండి, పెన్ హోల్డర్ కూడా కాదు. దిస్ ఇస్ అ పాట్. అండ్ ఇక్కడ మట్టి ఇచ్చారు. దీంట్లో బసిల్ సీడ్స్ ఉన్నట్టున్నాయి. యా, ఐ మీన్ తులసి సీడ్స్. సో వెరీ నైస్ కదా, చాలా బాగుంది. అంటే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. బట్ మనకి ఇక్కడ పెంచడానికి పీజీలో ఉంటున్నాం కాబట్టి అంత స్కోప్ లేదు. దీన్ని ఏం చేయాలి, ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి తర్వాత. బట్ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ ఇదైతే మాత్రం చాలా బాగుంది కదా. సో అన్బాక్సింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి నేను అబ్జర్వ్ చేసిన కీ డిఫరెన్సెస్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ అయితే అవార్డ్స్కి 3 స్లాట్స్ ఇచ్చారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. బట్ ఈ ఇయర్ అయితే 2 స్లాట్స్ ఇచ్చారు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ ఇయర్ అయితే మాన్యువల్గా మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నారు మనం ఎంటర్ అయినప్పుడు. బట్ ఈ ఇయర్ అయితే స్మార్ట్ వేలో మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, పెద్ద డిజిటల్ థింగ్. సో స్మార్ట్ వేలో వాళ్ళు ఈసారి డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకున్నారు. యా, ఇట్ లుక్స్ కూల్.
లాస్ట్ ఇయర్ ట్యాగ్ ఇవ్వలేదు, ఇయర్ ట్యాగ్ ఇచ్చారు, లైక్ సన్మానం చేసినట్టు. బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఆన్ ద స్టేజ్. లాస్ట్ టైం నార్మల్గా ఉంది ఎంట్రీ అనేది, బట్ ఇయర్ అయితే ఎంట్రీ మామూలుగా లేదు. మన పేరు అనౌన్స్ చేసిన వెంటనే మన పైన ఒక స్పాట్ లైట్ పడుతుంది. మనం అక్కడికి వెళ్ళేంత వరకు కూడా టెడెక్స్ టాక్స్ లో పడుతుంది చూడండి, సేమ్ అలా రాయల్ ఎంట్రీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఒక స్టేజ్ పైన 4 నేమ్స్ చదివేసి ఒకేసారి అవార్డ్స్ ఇచ్చేసేవారు. లైక్ నేమ్స్ అన్ని లైన్ గా చదివేసి అందరినీ అక్కడ ఒక్కొక్కరిని 1 by 1 వెళ్ళి తీసుకోమనేవారు అనమాట. అక్కడ 4 గెస్ట్లు ఉంటారు. ఆ 4 గెస్ట్లు కూడా మనకి అవార్డ్స్ ఇచ్చేవారు. ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అవార్డుని తీసేసుకోవచ్చు, అలా ఉండేది. బట్ ఇయర్ అయితే 2 నేమ్స్ ని పిలిచారు. స్టేజ్ 2 సెక్షన్స్ కింద తీసి లైక్ లెఫ్ట్ సైడ్ లో ఒకరు, రైట్ సైడ్ లో ఒకరు నేమ్ అనౌన్స్ చేశారు. అండ్ మన నేమ్ కూడా పైన వస్తుంది అనమాట. అది చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి సిమిలర్ థింగ్ ఏంటంటే బ్లాక్ డ్రెస్, బ్లాక్ శారీ వేసుకెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ శారీ అయితే ఇయర్, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే శారీ కుట్టించుకున్నాను, బట్ బ్లౌజ్ అది నాకు అంత నచ్చలేదు. సో అప్పటికప్పుడు బ్లాక్ శారీ వేసుకెళ్ళాల్సి వచ్చింది. దానికి మా ఇంట్లో బాగా మా మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశారు, మా మమ్మీ చెల్లి బ్లాక్ వేసుకెళ్ళకు, మళ్ళీ ఎవ్రీ టైం అదే అయిపోతుంది, మళ్ళీ లాస్ట్ ఇయర్ వేసుకున్నాం అనుకుంటారంట. ఎందుకు అనుకుంటారు, మోడల్ డిఫరెంటే కదా. బట్ నేనైతే బ్లాక్ అనుకున్నాను ఫస్ట్, తర్వాత మళ్ళీ వద్దు గోల్డ్ ఆర్ సిల్వర్ అనుకున్నాను, తర్వాత వేరేది అనుకున్నా. లైక్ ఆల్రెడీ ఉంది, దానికి బ్లౌజ్ కుట్టిస్తే నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది, నచ్చలే. లాస్ట్ మినిట్లో ఇదంతా చేంజెస్ చేశాను. మా చెల్లికి మా మమ్మీకి బాగా ఇరిటేషన్ వచ్చింటుంది, బట్ ఫైనలీ దే లైక్ ఇట్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన పిక్చర్స్, మనకు అందరికీ కావాల్సింది అదే కదా. లైక్ అంత బాగా రెడీ అవ్వి వెళ్తాం, మంచిగా పిక్స్ రాకపోతే అంటే లైటింగ్ బట్టి మనకంత మన ఫోన్లో అంత బాగా రాదు కదా పిక్చర్స్. సో కెమెరాలో తీసి వాళ్ళు వెంటనే ఒక స్కానర్ ఉందన్నమాట బోర్డింగ్ పాస్లో, ఆ స్కానర్ని ఈవెంట్ అంతా అయిపోయాక క్లిక్ చేసి మన సెల్ఫీ అప్లోడ్ చేస్తే మనకి రిలేటెడ్ ఫొటోస్ అన్నీ వచ్చేసాయి. ఇయర్ అయితే, లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం లేదు, లైక్ వాళ్ళు పొట్టలో పెట్టేసుకున్నారు, ఆ పొట్టలో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో అంత పిక్స్ కూడా బాగా రాలేదు లాస్ట్ ఇయర్, బట్ ఇయర్ అయితే భలే వచ్చినాయి, అసలు చాలా బాగున్నాయి. అండ్ ఆ ఫోటోగ్రాఫర్ కూడా నన్ను మా ఫ్రెండ్ని లైక్ సాయి, హీ అకంపెనీడ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరు లేరు అనుకున్నాను ఫస్ట్, ఫ్యామిలీ కూడా లేకపోయేటప్పటికి చాలా బోరింగ్ అనిపించింది. అండ్ యా లాస్ట్ ఇంకా అడిగాను నేను సాయిని, సో హీ కేమ్ అండ్ అకంపెనీడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫోటోగ్రాఫర్ అయితే రండి మేడం 1 more ఫోటో అని చెప్పి తీస్తూనే ఉన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది, మనం అడగకుండా మనల్ని పిలిచి తీస్తే కిక్కే వేరుంటుంది. సాయి అయితే సిగ్గుపడిపోతున్నాడు, రావట్లేదు అసలు, తనని తీయండి అంటాడు. సార్ నో సార్ మీరు కూడా రండి అని చెప్పి తనని నన్ను కలిపి కొన్ని పిక్చర్స్ తీశాడు. యా చాలా బాగున్నాయి, నేను అప్లోడ్ చేస్తాను ఫొటోస్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే కామన్ థింగ్, యాంకర్, సేమ్ యాంకర్. లాస్ట్ టైం ఏమో గుర్తుందా నా ఫేస్, ఏం గుర్తుండదు కదా 1 yearకి, లాల్. సో ఇయర్ కూడా నేను దిగుతున్నప్పుడు నేపాతి యూర్ లుకింగ్ లవ్లీ ఇన్ దట్ శారీ అన్నాడు, సేమ్ కాంప్లిమెంట్. నాకు అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పొగిడేశాడు కదా, సో అంత అనిపించలేదు. బట్ ఐ వాస్ హ్యాపీ, అట్లీస్ట్ లైక్ if somebody is complimenting us for our attire, it will be so happy, right? So I was happy. What a happy face. Nepati, you look lovely in that saree. Definitely I missed my family so much for this event. Next day award function na, they should be joining. Coming to my experience, స్లాట్ 2:30 కదా, 1 hourలో వెళ్ళిపోతాంలే అనుకున్నాను, ఆఫ్టర్నూన్ అని చెప్పి. సాయి ఆల్రెడీ చెప్పాడు కష్టం, డోంట్ ట్రస్ట్ ఆన్ ద బెంగళూరు ట్రాఫిక్ అని. బట్ నేనేంటంటే లాస్ట్ టైం త్వరగా వెళ్ళిపోయాను, ఇయర్ కూడా అలాగే వెళ్ళిపోదాం అనుకుంటే ట్రాఫిక్, ఓ మై గాడ్, నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది. బట్ టైంకి నేను అక్కడికి రీచ్ అయిపోయాను. కాకపోతే కొన్ని ఫొటోస్ తీసుకుందామని బిఫోర్ 1 hour రీచ్ అవుదాం అనుకున్నాము, బట్ లేదు, ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవడం వల్ల అంత ఫొటోస్ తీసుకోవడానికి టైం కుదరలేదు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఫ్రంట్ కూర్చోవాలనేది నా విష్, బికాస్ ఇట్ విల్ బీ ఈజీ రైట్ టు గో అండ్ టు వాచ్ ద ప్రోగ్రామ్. బట్ కుదరలేదు, బ్యాక్ సైడ్ సీట్స్ ఖాళీ ఉన్నాయి, అలాగే అందుకే నేను లేట్గా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు, ముందే వెళ్ళాలి 1 hour ముందే. సార్ అస్సలు ట్రాఫిక్ నాకు బాబోయ్.